నేటి బాలలే రేపటి పౌరులని సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను ప్రతి విద్యార్థి అలవరుచుకోవాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి ముసలగంటి సురేష్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజ్ అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సంగ్రామంలో చూపిన ధైర్య సాహసాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు విజయరౌతు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, సంఘాని సత్యం, మండల ప్రధాన కార్యదర్శి వంకా మాలతి, పైడా రవీంద్ర, సోడిశెట్టి రమేష్ బాబు, పెండం బాబ్జీ, మేడా సర్వేశ్వరరావు, కాదామూర్తి, అనపర్తి వెంకటేష్, ఘంటసాల గోవింద్, సంగాడి నాగరాజు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఉన్న ఈ ప్రైమరీ స్కూల్లో సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షులు పెద్దలు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు నేడు బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి విశ్వేశ్వరరావు గారు సూచించడం జరిగింది. అలానే ఈ మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం శ్రీనివాస్ గారికి, అలాగే ఈ స్కూల్ సిబ్బందికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీకు స్వాతంత్రం సముపార్జిస్తాను అని చెప్పేసి ఒక డైలాగ్ తోటి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి భారతీయ దేశంలో 1947 కంటే ముందే భారతీయ జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ యొక్క దేశంలో సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సముపార్జించగలమని చెప్పేసినటువంటి వ్యక్తి కూడా సుభాష్ చంద్రబోసు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం జయంతి చేసుకుంటున్నాము, 128వ జయంతి చేసుకుంటున్నాము ఈ రోజున. అది కూడా వారి పేరు మీద కాకినాడ మహానగరంలో నెలకొల్పబడినటువంటి మున్సిపల్ ఏదైతే ప్రైమరీ స్కూల్, నేతాజీ ప్రైమరీ స్కూల్ ఉందో ఆ స్కూల్ పరిసరంలో పిల్లలందరి ఎదుట వారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మా నూతన బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు, పదాధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు, అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యంకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేతాజీ స్కూల్లో అంటే నేతాజీ గారి పేరుతో ఉన్నటువంటి కాకినాడ జగన్నాథపురంలో సంబంధించినటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో నేతాజీ గారిని స్మరించుకుంటూ వారి యొక్క 128వ రోజు నాడు పార్టిసిపేట్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేతాజీ గారి కోసం మాట్లాడుకోవాలంటే మనకి ఎన్నో అంశాలు చెప్పుకోవాలి వారి కోసం. అటువంటి మహానీయుని స్మరించుకుంటూ వారి యొక్క పుట్టినరోజు నాడు పార్టిసిపేట్ చేసేటువంటి భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ కలదు.